హలో ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం వీడియోలో 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన 3 లాస్ ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ ఫోర్త్ లా నుంచి ఈ వీడియోలో మనం చూద్దాం అన్నమాట. ఈ ఫోర్త్ లా సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్, ఇది మనకి ఫోర్త్ లా. ఈ ఫోర్త్ లా ప్రధానంగా ఏంటంటే లైబ్రరీ యూజర్స్కి సేవ్ టైం చేయడానికి మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన ఏమేమి రంగనాథన్ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ బుక్లో ఏం చెప్పాడు మనం సేవ్ చేయడానికి. ఇప్పుడు ఇంకా యూజర్స్కి ఇంకా టైం చాలా ప్రీషియస్ అయింది, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఇంకా ఈ ఫోర్త్ లా అనేది ఇప్పుడు ప్రజెంట్ యూజర్స్కి అసలు టైం ఉండటం లేదు, అందుకని దీన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం అన్నమాట. దీంట్లో మనం ప్రధానమైన ఇంప్లికేషన్ ఏంటంటే ఓపెన్ యాక్సెస్ వెళ్ళినప్పుడు ఓపెన్ యాక్సెస్ మనకు ఫస్ట్ లా వస్తుంది, థర్డ్ లాలో వస్తుంది, ఈ ఫోర్త్ లాలో కూడా వస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే మనకి ఓపెన్ యాక్సెస్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా యూజర్స్కి యాక్సెస్ అయ్యి వాళ్ళు త్రూ క్యాటలాగ్లో చూసుకున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బుక్ మనకి అదే క్లోజ్డ్ యాక్సెస్ ఉంటే ఇందాక ప్రీవియస్ కూడా చెప్పామన్నమాట. క్లోజ్డ్ యాక్సెస్ ఉన్నప్పుడు యూజర్స్ చాయిస్ తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ ఉన్నప్పుడు యూజర్స్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళేసి దాని అలైడ్ సబ్జెక్ట్స్ కానీ అవి చూసుకోవడానికి కానీ కొత్త బుక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఎక్కువ యూటిలైజేషన్ కంపల్సరీ ఉంటుంది, అంటే బుక్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సెలెక్ట్ చేసుకునే దానికి. అందుకే నెక్స్ట్ లొకేషన్ అనేది ఎప్పుడైనా సెంటర్లో ఉండాలి. లొకేషన్ చాలా మరీ ఫర్ లాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజర్స్ అక్కడికి వెళ్ళేదానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపారు. అందుకని యూజర్స్కి ఎక్కువగా లైబ్రరీ లొకేషన్ అనేది బిల్డింగ్ ఎప్పుడు సెంటర్గా అందరికీ యాక్సెసిబుల్స్ ఉన్న పాయింట్ ఆఫ్ ఏరియాలో మన లైబ్రరీ బిల్డింగ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ సెల్ఫ్ అరేంజ్మెంట్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్. ఇప్పుడు మనకి ప్రాపర్ క్లాసిఫికేషన్ స్కీమ్ ఉండాలా, క్యాటలాగింగ్ ఉండాలి. ఆ క్యాటలాగింగ్ లేకపోయినా కొంత యూసేజ్ మిస్ అయిపోతుంది. అవి లేనప్పుడు యూజర్స్కి టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. ఆ సెల్ఫ్ అరేంజ్మెంట్లో ర్యాక్స్ ఎత్తుక్కొని మనకు ఒక బుక్ అది ఆ క్లాసిఫికేషన్ ప్రకారం అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అసలు క్లాసిఫికేషన్ లేకపోతే సెల్ఫ్ అరేంజ్మెంట్లో ఆ బుక్ ఎక్కడ స్కాటర్ అయిపోతుందో తెలియదు. దాన్ని ఎదుర్కోవాలంటే ఒక విధంగా బుక్ మిస్ అయిందంటాం చూడండి, మిస్ అయిందంతా లెక్క అవుతుంది అన్నమాట. అదే క్లాసిఫికేషన్ వల్ల కరెక్ట్ అరేంజ్మెంట్ ఉంటుంది, దాని అలైడ్ సబ్జెక్ట్ అని దాని దగ్గరే ఉంటాయి కాబట్టి ఎప్పుడు క్లాసిఫికేషన్. అలాగే క్యాటలాగింగ్ అంటే అసలు ఏం బుక్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్ క్యాటలాగ్ వచ్చినప్పుడు ఇంకా చాలా వాళ్ళది సేవ్ అవుతుంది అన్నమాట. టైం సేవ్ అవుతుంది. ఓపాక్ ద్వారా వాళ్ళు సెట్ చేసుకొని వెళ్ళొచ్చు. బుక్ ఇన్సైడ్ ఉందా లేదా అవుట్ సైడ్ ఉందా అని కూడా మనకి ఇప్పుడు ఓపాక్లో తెలుస్తుంది కాబట్టి అది ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్యాటలాగ్. అలాగే షెల్ఫ్ సంబంధించిన అరేంజ్మెంట్లు కూడా ప్రాపర్గా ఉండాలి. స్టాక్ రూమ్ గైడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బుక్స్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నప్పుడు గైడ్స్ కంపల్సరీ ఉండాలి, స్టాక్ ఉండాలి. ఏ క్లాసిఫికేషన్ అరేంజ్ ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ గైడ్స్ అన్నీ ఉండాలా. ర్యాక్స్ గైడ్స్ ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడు స్టాక్ రూమ్కి సంబంధించిన ఎంట్రన్స్లో వాటికి సంబంధించిన ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇష్యూ రిటర్న్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇష్యూ రేట్ సిస్టమ్, లెడ్జర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది అన్నమాట. అదే కార్డ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇంకొక ఫ్రీక్వెంట్గా కొంచెం త్వరగా అవుతుంది. వాటితో వచ్చిన వాళ్ళకి బార్కోడ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా RFID ఇంకా ఈజీ. సెల్ఫ్ చెక్ ఇన్, సెల్ఫ్ చెక్అవుట్ వాళ్ళే ఇష్యూ చేసుకోవచ్చు, వాళ్ళే రిటర్న్ చేయొచ్చు. డ్రాప్ బాక్సులు రిటర్న్ చేసేటప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో డ్రాప్ బాక్స్ పెట్టంటారు. వాళ్ళ హాస్టల్లోనే బుక్స్ రిటర్న్ చేసేసి అక్కడ డ్రాప్ బాక్స్లో వేసేయచ్చు, రిటర్న్ అయిపోతుంది. లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర డ్రాప్ బాక్స్ ఉంటుంది, వాటిలో డ్రాప్ చేసేసేయచ్చు యూజర్స్. లైబ్రరీకి కూడా రావాల్సిన లేదు బుక్స్. ఈ డ్రాప్ బాక్స్ కానీ RFID కానీ ఇవన్నీ సేవ్ ది టైమ్ ఆఫ్ రీడర్కి సంబంధించిన చాలా ఇంప్లికేషన్స్ కింద చెప్పొచ్చు మనం. ఈ బార్కోడ్ సిస్టమ్ కానీ ఆటోమేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఈ కొత్త మోడర్న్ సంబంధించిన ఈ ఇష్యూస్ రిటర్న్స్ అంటే మనం చెక్అవుట్, చెక్ ఇన్ అంటాం. ఇది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సేవ్ ది టైమ్ ఆఫ్ రీడర్లో ఇది చాలా మంచి రోల్ ప్రవర్తిస్తున్నాయి ఈ ఆటోమేషన్ అయిన తర్వాత. నెక్స్ట్ రెఫరెన్స్ సర్వీసెస్.
ఇందాక మన ప్రీవియస్ కూడా మనం చెప్పుకున్నాం. రెఫరెన్స్ సర్వీసెస్ కూడా సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్‌లో చాలా రోల్ ఇప్పుడు లేటెస్ట్ టూల్స్ వచ్చినప్పుడు లాంగ్ రేంజ్ రెఫరెన్స్ కానీ, షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్ కానీ చాలా ఈజీ అయిపోయిందన్నమాట. డిఫరెంట్ మనకు వాళ్ళకి సంబంధించిన ఈవెన్ బిబ్లియోగ్రాఫికల్ లిస్ట్ ఏపీఐ స్టైల్‌లో బిబ్లియోగ్రాఫికల్ లిస్ట్ పలానా ఆథర్ కావాలంటే మనకు బిబ్లియోగ్రాఫికల్ లిస్ట్ కూడా తయారు చేసి ఇచ్చే విధంగా ఏఐ టూల్స్ వచ్చున్నాయి ఇప్పుడు. ఆ విధంగా మనం డిఫరెన్స్ క్వెషన్స్ అడగవచ్చు వాటిని. అయితే మనకు కొంత అవగాహన ఉండాలి. ఇది కరెక్ట్‌గా ఇస్తుందా లేదనేది. ఆ బేసిక్ అవగాహన ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే డాక్యుమెంటేషన్ సర్వీసెస్. డాక్యుమెంటేషన్ వేస్ట్ టైం కాకుండా లిటరేచర్ సెర్చ్‌లో గానీ, కాంప్రహెన్సివ్‌గా సెలక్షన్ డాక్యుమెంటేషన్ సర్వీసెస్‌లో ఎస్‌డిఏ సర్వీసెస్ గానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకి సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్‌కి వస్తుందన్నమాట. కరెంట్ అవేర్‌నెస్ సర్వీస్ కానీ, ఎస్‌డిఏ సర్వీస్ కానీ వాళ్ళ పర్టికులర్ యూజర్స్‌కి పర్టికులర్ స్పెషలైజ్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సైంటిస్టులు గానీ, లేకపోతే పర్టికులర్ రీడర్స్‌కి వాళ్ళ ఎస్‌డిఏ సర్వీస్ ఇయ్యొచ్చు వాళ్ళ ఏరియాకి సంబంధించి. అలాగే లైబ్రరీ స్టాఫ్. లైబ్రరీ స్టాఫ్ కోఆపరేషన్ షుడ్ హెల్ప్ ది రీడర్స్. అదే కదా ప్రధానమైనది. వాళ్ళు సర్వీస్ మైండెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అలా యూజర్ పలానా దాంట్లో ఉండదు. చూసుకోపోండి ఎక్కడెక్కడ ఉంది చూసుకోపోండి అన్నాను. అలా అదంటది. అక్కడే ఉంటుంది. పోయి కేటలాగ్ చూసుకొని పోండి అన్నారనుకో, యూజర్ నెక్స్ట్ టైం కూడా రాడనమాట. అందుకని రీడర్‌కి ఎప్పుడు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలో, వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ చాలాసేపు ర్యాక్స్ దగ్గర ఎతుకుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ హెల్ప్‌ఫుల్‌గా మనం వాళ్ళని గైడ్ చేసి టైం సేవ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట. అది కొంతమందికి అసలు ఏది ఎతుక్కోవాలో కూడా తెలియదు. చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా మనం గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ లా, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనిజం. లైబ్రరీ అనేది గ్రోయింగ్ ఆర్గనిజం అన్నమాట. మనకి ఇతర ఆర్గానిజమ్స్ ఎలా గ్రో అయిపోతూ ఉంటాయో లైబ్రరీ కూడా ఎప్పుడు గ్రో అవుతుంది. అది డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, స్టాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎప్పుడు గ్రోత్ ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ లైబ్రరీకి సంబంధించిన గ్రోత్ ఆఫ్ న్యూ లైబ్రరీ కరస్పాండింగ్ ది చైల్డ్ గ్రోత్ ఆఫ్ ఆస్పెక్ట్ అండ్ అడల్ట్ గ్రోత్ అంటే ఉంటారు. చైల్డ్ గ్రోత్ అంటే సైజ్ పెరగడం, బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అడల్ట్ గ్రోత్ అంటే ఆ యొక్క సర్వీసెస్ వాటి ఎఫెక్టివ్నెస్ పెరగడం అన్నమాట సంబంధించి. అవి కేస్ ఆఫ్ దిస్ గ్రోత్ ఆఫ్ ది రీచ్ ది అడల్ట్ స్టేజ్. గ్రోత్ అట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ రీప్లేసింగ్ ద ఓల్డ్ బుక్స్ కానీ, న్యూ బుక్స్ రీప్లేస్ చేయడం, న్యూ యూజర్స్ వస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటుంది అన్నమాట. అడల్ట్ గ్రోత్ వాళ్ళు మెచ్యూరిటీ అంటే ఇంటలెక్చువల్గా డెవలప్ అవుతుంటారు. ఆ విధంగా అడల్ట్ గ్రోత్ కూడా మనకు లైబ్రరీలో ఉండాలన్నమాట. ఓన్లీ సైజ్ పెంచడంలోనే కాదు, ఇంటలెక్చువల్గా అంటే ఎలా అడల్ట్ గ్రోత్ అవుతారో ఆ విధంగా కూడా లైబ్రరీ కూడా దానికి యొక్క సర్వీసెస్ కానీ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతుంటారు రోజు రోజుకి. కొత్త యూజర్స్ వస్తుంటారు, కొత్త బుక్స్ వస్తుంటాయి, కొత్త టెక్నిక్స్ వస్తుంటాయి, టెక్నాలజీ వస్తుంది, అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అనమాట. ఫిఫ్త్లో అది లైబ్రరీ ఇస్ గ్రోయింగ్ మీన్స్ లైబ్రరీ షుడ్ బి కంటిన్యూ చేంజింగ్ ది ఇన్స్టిట్యూషన్, నెవర్ స్టాటిక్గా ఎప్పుడూ ఉండదు. బుక్ కానీ, మెథడ్స్ కానీ, ఫిజికల్ లైబ్రరీ కానీ ఏదైనా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే దీంట్లో సంబంధించిన ఇంప్లికేషన్స్లో మనం చూస్తే బ్యాలెన్స్డ్ గ్రోత్ అనమాట. అన్ని ఏరియాస్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన గ్రోత్. కాస్టింగ్ ఆఫ్ ది ఓల్డ్ అబ్సలెన్స్, ప్రిజర్వ్ ది వాల్యుబుల్ బుక్స్. మనకి ఓల్డ్ బుక్స్ వీడెడ్ అవుట్ చేయడం కానీ, అబ్సలెన్స్ చేయడం కానీ, అన్యూజ్డ్ బుక్స్ ఏంటంటే అవి సపరేట్గా చేయడమా, లేకపోతే అవి కూడా వీడ్ అవుట్ చేయడమా, లేకపోతే న్యూ అరైవల్స్ వచ్చినప్పుడు, న్యూ ఎడిషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా అకామిడేట్ చేయాలి, ఓల్డ్ ఎలా అన్యూజ్డ్ బుక్స్ ఎలా తీసేయాలి, డ్యామేజ్ అయినవి మ్యూటిలేటెడ్ పూర్తిగా ఎలా డ్యామేజ్ అయినాయి అట్లాంటి వాటిని వీడ్ అవుట్ చేయడం కోసం కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ ఈ ప్రిజర్వేషన్ బుక్స్ సంబంధించినవి ఇంతకుముందు అవి సపరేట్గా పెట్టేవాళ్ళు. ఆ ప్రిజర్వేషన్ ఆ వాల్యుబుల్ బుక్స్ వాటిని ఇప్పుడు డిజిటల్ అంటే ఈ బుక్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ బుక్స్లో కూడా మనం సింపుల్గా పెట్టచ్చు. వీటిలో మనకి ఈ సర్వీసులో ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ ఉపయోగపడతాయి, క్లౌడ్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకి అంటే బుక్ ఫార్మాట్లో కాకుండా సిడి ఫార్మాట్లో అయినా ఇంకోటి డిఫరెంట్ ఫార్మాట్స్లో స్టోర్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ విధంగా ప్రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ చేంజెస్ మనకు ఉపయోగపడతాయి. చాయిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ స్కీమ్. ఈ క్లాసిఫికేషన్ స్కీమ్ కూడా మీట్ ది నాలెడ్జ్ రీజనబుల్. ఎవరంటే క్లాసిఫికేషన్ షుడ్ యూజ్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేస్తే చాయిస్ మంచి కరెక్ట్ చేస్తే అరేంజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఆ చాయిస్ ఆఫ్ క్యాటలాగింగ్ కోడ్ యూజ్ ది క్యాటలాగ్ కోడ్ విచ్ ఈజ్ ది
able to provide the treatment of all kinds of library materials, acquire the as well materials to the acquire the nature. చాయిస్ ఆఫ్ క్యాటలాగింగ్ కానీ చాయిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ కానీ అవి కూడా ఇంపార్టెంట్. అట్లాగే మోడర్నైజేషన్ ఇదే కదా మనం చెప్తుంది ఇందాక. కంప్యూటరైజేషన్ చేయడం వల్ల మనకు హౌస్ కీపింగ్ ఆపరేషన్, జాబ్ లైక్ అక్విజిషన్ కానీ సర్క్యులేషన్ కానీ క్యాటలాగ్ అన్నీ మోడర్నైజేషన్ చేయడం వల్ల మీకు చాలా డెవలప్ అవుతుంది, చాలా టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే స్పేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు క్యాటలాగ్స్ ఉన్నాయి, క్యాటలాగ్ క్యాబినెట్సే ఎన్నో ర్యాక్స్, ఎన్నో రూమ్స్ సరిపోయాయి. కొన్ని దగ్గర పెద్ద పెద్ద యూనివర్సిటీ లైబ్రరీస్లో అయితే క్యాటలాగ్సే పెద్ద హాల్లో ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్యాబినెట్స్, క్యాటలాగ్ క్యాబినెట్స్. ఇప్పుడు సింగిల్గా 4-5 సిస్టమ్స్ ఓపాక్స్ పెట్టేస్తే సిస్టమ్స్ ఎన్ని ల్యాక్స్ బుక్స్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి వచ్చే ఓపాక్ సెట్ చేసుకుంటారు అన్నమాట. ఆ క్యాబినెట్లు అంటే ఎంత స్పేస్, సో ఇదంతా స్పేస్తో మనకి సేవ్ అవుతుంది అన్నమాట. స్టాఫ్ కూడా మనకి పెరుగుతూ ఉంటారు రెగ్యులర్గా. మనకి లైబ్రరీ పెరిగే కొంత స్టాఫ్ పెరుగుతూ ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళ స్టాండర్డ్స్ కానీ వాళ్ళు ఏంటి ఎంత యాక్సెప్ట్ కానీ వాళ్ళ మైండ్ సర్వీస్ మైండ్ ఉండడం కానీ అట్లాంటివి కూడా మనం సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అన్నమాట. అలాగే వాళ్ళకి కన్వీనియంట్గా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద ఉండి స్టాఫ్ మినిమం స్టాఫ్ లేనప్పుడు కూడా సర్వీస్ కరెక్ట్గా చేయలేం. పెద్దగా కొంత డిఫరెంట్ సెక్షన్స్ చేయడం, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ స్టాఫ్ అలాట్ చేయడం, దీన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది అన్నమాట. లైబ్రరీ బిల్డింగ్ ఎప్పుడు మనం ఫ్యూచర్ ప్లాన్తో లైబ్రరీ బిల్డింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చూస్తుంటాం, ఈ సంవత్సరం లైబ్రరీ ఒక దాంట్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంకొంచెం పెరగనే ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ చేస్తుంటారు, మళ్ళీ అది పగలగొట్టి ఇంకోటి చేస్తుంటారు అనమాట. మినిమం ప్రాపర్ ప్లానింగ్ ఉండదు అనమాట. ఎప్పుడైనా లైబ్రరీ బిల్డింగ్ ఫ్యూచర్స్లో ఎక్స్టెన్షన్ అవకాశం ఉండే బిల్డింగ్లు సెలెక్షన్ చేసుకోవాలి. ఎక్కువగా స్పెషల్గా లైబ్రరీకి సపరేట్ బిల్డింగ్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి. ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలా, ప్రాపర్ లైటింగ్ ఉండాలా, అది సపరేట్ లైబ్రరీ బిల్డింగ్ ఉన్నప్పుడు బెటర్గా ఉంటుంది అనమాట. అది భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా స్పేస్ ఉండేట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. సేఫ్ గార్డ్స్, నెంబర్ ఆఫ్ రీడర్ ఇంక్రీజ్ అయితే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రోయింగ్ ఆర్గనైజేషన్లో మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా సంవత్సరం పెరుగుతూ ఉంటారు. అక్కడ పెరిగినప్పుడు ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ పెట్టినప్పుడు మనకి వాళ్ళకి ఎంట్రన్స్లో కానీ ఎగ్జిస్టెన్స్లో కానీ ఇక్కడ మనకి థెఫ్టింగ్ జరగకుండా, రీడర్స్ మనకు ప్రాబ్లం లేకుండా అట్లాంటప్పుడు చేసినప్పుడు సెక్యూరిటీ గేట్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా మనకి సేఫ్ గార్డ్స్ కింద పెట్టడం. వీడింగ్ అవుట్ ఆఫ్ బుక్స్, మనకి ఓల్డ్ బుక్స్ చెప్పాం కదా, వీడ్ అవుట్ చేయడం అన్నమాట. పాత బుక్స్ ఇంకా పనికిరాని డ్యామేజ్ అయినాయి, లేకపోతే కొన్ని మన ఇన్సెక్ట్స్తో డ్యామేజ్ అయిన బుక్స్ ఇట్లాంటివన్నీ తీసేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో లేకపోతే కొన్ని అకాడమిక్ ఓల్డ్ సిలబస్ సంబంధించినవి అవి ఇంక ఇప్పుడు యూస్ లేదు, 1970s బుక్స్ ఉంటాయి, 80s బుక్స్, ఇట్లాంటివన్నీ కొన్ని అవసరం లేదు. అట్లాంటి కూడా మనం వీడ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అవి ప్రధానంగా ఈ 5 laws సంబంధించి మనకి. అయితే ఈ 5 lawsని చాలామంది స్కాలర్స్ రకరకాలుగా డిఫైన్ చేశారన్నమాట. వేరియంట్ ఆఫ్ 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనమాట. వాళ్ళు స్కాలర్స్ అటెంప్ట్ చేసి వాళ్ళు డిఫరెంట్ పేపర్స్ సబ్మిట్ చేస్తున్నారు దీనికి రిలేటెడ్గా, కొంత ఎక్స్టెన్షన్గా, కొంత మోడర్న్ అప్లికేషన్స్ కొంతమంది రెట్టిసన్, చెప్పల్, నౌన్, గర్మన్, కురూనన్, పెక్కరియన్, క్రాఫ్ట్, లైటర్, సతీజ, నవరోజీ, చౌదరి, వీళ్ళంతా డిఫరెంట్ వాళ్ళ వ్యూలో ఈ 5 laws డిఫైన్ చేశారన్నమాట. అయితే ఫస్ట్ మైకేల్ గర్మన్ చూస్తాం. ఈయన మనకు తెలిసిన పాపులర్ బ్రిటిష్ లైబ్రరీయన్. ఇతను ఎడిటర్, రైటర్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఎడిటర్ ఆఫ్ ASR2 అన్నమాట. ఇతను ఈ లైబ్రరీ ఫీచర్స్ని దీనన్నింటినీ చూసుకొని అతను 5 lawsని ఎలా డిఫైన్ చేశాడంటే, ఫస్ట్ లా వచ్చేసి లైబ్రరీస్ సర్వ్ హ్యూమనిటీ, సెకండ్ రెస్పెక్ట్ ఆల్ ఫార్మ్స్ బై విచ్ నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికేటెడ్, థర్డ్ యూజ్ టెక్నాలజీ ఇంటెలిజెంట్లీ టు ఎన్హాన్స్ సర్వీసెస్, ఫోర్త్ ప్రొటెక్ట్ ఫ్రీ యాక్సెస్ టు ది నాలెడ్జ్, 5 హానర్ ది పోస్ట్ అండ్ క్రియేట్ ది ఫ్యూచర్. ఇవి 5 laws కింద ఆయన చెప్పాడన్నమాట. అలాగే నవరోజీ, ఇతను 2004లో లైబ్రరీని ఇతను రికమెండ్ చేసిన రంగనాథ్ 5 laws
వెబ్కి అప్లై చేశాడు అనమాట. వెబ్లో ఇప్పుడు వెబ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 5 లాస్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది ఈ నవరోజ్ వీటి గురించి కూడా మనకి నెట్లో స్లెట్లలో అడుగుతూ ఉంటాడు అనమాట. వెబ్ రిసోర్సెస్ ఆర్ ఫర్ యూజ్. ఎవ్రీ యూజర్ హ్యాస్ హిస్ హర్ వెబ్ రిసోర్సెస్. ఎవ్రీ వెబ్ రిసోర్స్ హిట్స్ యూజర్. సేవ్ ది టైమ్ ఆఫ్ ది యూజర్. ది వెబ్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజం. ఇవి కింద నవరోజీ చెప్పాడనమాట. ఇది కూడా చాలాసార్లు అడిగాడు అనమాట చాలా ఎగ్జామ్స్లో. నెక్స్ట్ 2000 సింప్సన్ 2008లో రికమెండ్ చేశాడు 5 లాస్ది. మీడియా రిచ్నెస్ బేస్ చేసుకొని ఇతను చేశాడు. ఆయన 5 లాస్ ఎలా చెప్పాడంటే మీడియా ఆర్ ఫర్ యూజ్. ఎవ్రీ ప్యాటర్న్ హిస్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ మీడియం ఇట్స్ యూజర్. సేవ్ ది టైమ్ ఆఫ్ ది ప్యాటర్న్. లైబ్రరీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఆర్గనైజం అని చెప్పాడు. సింప్సన్ ఇలాగ చెప్పాడనమాట, కారల్ సింప్సన్. నెక్స్ట్ క్రూమెన్ పెకరీనెన్ పైవి. వీళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే వీళ్ళు దే వర్ క్రియేటెడ్ రంగనాథన్స్ రివైజ్డ్ ఏ రివ్యూ ఆర్టికల్ మేడ్ ఫర్ క్రిటికల్ స్టడీ అనాలిసిస్ ఆఫ్ ద 5 లాస్. దే ప్రపోజ్డ్ న్యూ లాస్ ఇన్ ది రైటింగ్స్. వాళ్ళు దాంట్లో 2 న్యూ లాస్ చెప్పారు. 6th లా వచ్చేసి ఎవ్రీ రీడర్ హిస్ లైబ్రరీ. 7th లా వచ్చేసి ఎవ్రీ రీడర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది లైబ్రరీ అన్నారు. అయితే వీళ్ళు చెప్పారు కానీ తర్వాత కొన్ని క్రిటిసిజం కూడా వచ్చింది. ఫ్రాన్సిస్ మిక్సా ఈయన ఒపీనియన్ ఏం చెప్పాడంటే రంగనాథన్ 2nd లా తాళలే వీళ్ళు 6th లా 7th లాగా చెప్పారు. ఎవ్రీ రీడర్ హిస్ బుక్. ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్. ఇవన్నీ వచ్చేసి 2nd లా 3rd లానే ఎవ్రీ రీడర్ హిస్ బుక్ అంటే ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్నే ఈ న్యూ టెక్నాలజీ అప్లై చేసేసి వీళ్ళు ఎవ్రీ రీడర్ హిస్ లైబ్రరీ ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ కింద చెప్తున్నారు. ఏం కొత్త ఏం కాదు, వాటికి అప్లై చేసేస్తే ఆ లైబ్రరీ ఆ లాస్కి ఏ లాస్ అవుతాయి, దానికి సపరేట్గా 6th లా 7th లా అవసరం లేదన్నట్లు వీళ్ళు చెప్పారన్నమాట. అలాగా మెంటార్ కానా అనేది 2003లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ బేస్ చేసుకొని ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్స్ దగ్గర 5 లాస్ని ఎలా అప్లై చేయొచ్చో చెప్పాడనమాట. సాఫ్ట్వేర్ ఫర్ యూజ్. ఎవ్రీ యూజర్ హిస్ హర్ సాఫ్ట్వేర్. ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇట్స్ యూజర్. సేవ్ ది టైమ్ ఆఫ్ ది యూజర్. ఏ సాఫ్ట్వేర్ లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజం అని ఇతను చెప్పారన్నమాట. కానా వీళ్ళు ప్రధానంగా మనకి చెప్పిన వాటిలో ఈ మాట వీళ్ళు. ఇంకా కొంతమంది ఇంకా స్కాలర్స్ చెప్పాం కదా, వాళ్ళవి కూడా మీరు రెఫర్ చేయాలని చేసుకోవచ్చు. ఇది ప్రధానమైన మాట. ఇవి కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు అనమాట, ఈ చెప్పింది ఎవరు అని. సింప్సన్ ఎవరు అని ఏం చెప్పాడు, నవరోజీ ఏం చెప్పాడు, వెబ్కి సంబంధించిన అప్లై చేసింది ఎవరాడు, గవర్నమెంట్ ఏం చెప్పాడు, వీటికి సంబంధించినవి కూడా మనకి చూసుకోవాల్సిన అవసరం అన్నమాట. ఇది ప్రధానంగా 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. మీరు డీటెయిల్గా ఇంకా 5 లాస్ గురించి ఈ బుక్ చదివితే చాలా మంచిది. దాంట్లో చాలా డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నెట్లో చాలా లోపలికి వెళ్తున్నాడు. అందుకని 1 గంటలో ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పిన విషయాల్లో మనకు అన్నీ కవర్ కాకపోవచ్చు. ఎందుకంటే నెట్లో ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో మన లోపలికి ఇంటెన్సివ్గా చదివితే దాంట్లో ఎక్కడో ఒక కాన్సెప్ట్ జరిగిన అట్లాంటి వాటిని కూడా మనకి ఇస్తున్నాడు అనమాట. అందుకని మెయిన్ బుక్స్ చదవాల్సినవి మంచిది. ఎందుకంటే అట్లాంటి బుక్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళంతా ఈ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. ఇది ఈ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సంబంధించి. అలాగే వీడియోస్ చూసినప్పుడు వాటిని బాగుంటే లైక్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు వాటికి కామెంట్ కూడా చేయండి. బాగలేనప్పుడు కూడా వాటికి పలానా ఇక్కడ బాగలేదు, పలానా ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటే బాగుంటుంది అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని వీడియోస్తో మనం భవిష్యత్తులో చేద్దాం. థ్యాంక్ యూ.